దేవిత మెలీడ ఓజిసు గంభీరం. అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుర్తుపడేయండి. ఇక మొదలెడదామా? అరే అభిషేక్, ఏంది బై నువ్వు షేక్ ఆడిస్తావనుకుంటే ఇలా సున్నాలు పెడుతున్నావేంది? అరే ఒక్క మ్యాచ్ లోనా 2 మ్యాచ్ల్లోనా ఏకంగా ఆడిన 3 మ్యాచ్లను 3 సున్నాలు పెట్టినావు. కనీసం ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ లో కూడా ఖాతా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు లీగ్ స్టేజ్ లో కాబట్టి పర్లేదు, ఇక సూపర్ 8 లో అలానే ఆడితే ఎలా? ఆ న్యూజిలాండ్ సిరీస్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ T20 వరల్డ్ కప్ లో ఇంత దారుణంగా ఆడితే ఎలా? అరే స్కై బ్రో, సూపర్ 8 కి ఎప్పుడో క్వాలిఫై అయిపోయినాం. ఇది ఉత్తుత్తు మ్యాచ్ కదా, గెలిసేంది గెలవకపోతే ఏంది? అందుకే ఉత్తుత్తుగా ఆడినా నా టైం పోలేక 0కి అవుట్ అయినా. అరే నువ్వేం ఫిగర్ పడుకు సూర్య బ్రో, చూపిస్తా సూపర్ 8 లో ఈ అభిషేక్ శర్మ తడాక ఏంటో చూపిస్తా. ఈ లీగ్ స్టేజ్ లో బాకీ ఉన్న రన్స్ అంతా సూపర్ 8 లో కొట్టి ఈ అభిషేక్ శర్మ అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అనేలా చేస్తా. తమ్ముడు దూబే, వాట్ ఏ పర్ఫార్మెన్స్ బాయ్. ఇటు బ్యాటింగ్ లోను అటు బౌలింగ్ లోను నీ అవ్వ దంచి కొట్టినావంతే. బ్యాటింగ్ లో అయితే 30 బాల్స్ కి 66, మొత్తం 200 స్ట్రైక్ రేటు. ఇక బౌలింగ్ విషయానికి అయితే చెప్పాల్సిన పనే లేదు, ఏకంగా 2 పుల్లలు పీకినావు. నువ్వైతే ఈ ఫామ్ నే కంటిన్యూ చేయి, నీ అవ్వ సూపర్ 8 లో వట్టిగానే పిసికి పడేయాలి అందరినీ. అరే స్కై బ్రో, ఇదంతా జస్ట్ శాంపుల్సే, ముందుంది ముసళ్ళ పండగ. సూపర్ 8 లో చూపిస్తా ఈ దూబే సిక్సర్లు 4 లేంటో. నీ అవ్వ ఒక్కొక్క బాల్ ఎత్తే మింగితే ఏకంగా స్టాండ్ అవుట్ లో పడాలి. దూబే అంటే సిక్సర్లు అంటే దూబే. ఈ సిక్సర్ల దూబేతో కథ మొత్తం ఖతర్నాక్కుంటది. ఎలాంటి టైంలో అయినా సిక్సర్లు మింగడమే ఈ దూబే స్పెషల్. సిక్సర్ల దూబే అంటారా బాబు, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేస్తా. అరే ఊరికే రాలేదు బై మిస్టరీ స్పిన్నర్ అనేసి. వాటే బౌలింగ్. నీ అవ్వ 3 ఓవర్లు వేసి 14 రన్లు ఇచ్చి ఏకంగా 3 పుల్లలు పీకినావు. అది జస్ట్ 4.67 ఎకానమీ. సూపర్ బై చక్రవర్తి. బాల్ ని గింగరాళ్ళ తిప్పడం అంటే నీ వల్లనే సాధ్యం. నీ వేరియేషన్స్ ఒక్కొక్క బ్యాటర్ ని బోల్తా కొట్టిచ్చేసావు. ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయి. సూపర్ 8 లో వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బోల్తా కొట్టించు. స్కై బ్రో, ఈ నెదర్లాండ్ పై కనీసం 3 పుల్లలు తీయకపోతే మిస్టరీ స్పిన్నర్ నేనేలా అవుతాను. అందుకే 4 ఎకానమీతో 3 ఓవర్లకి 3 పుల్లలు పీకినా. నువ్వు ఇంకొక ఓవర్ కి ఇచ్చింటే 4 ఓవర్లకి 4 పుల్లలు పీకేవాడిని. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అంటారా బాబు, ఒక్కొక్క బ్యాటర్ ని వట్టిగానే బోల్తా కొట్టించడమే. అరే స్కాటు, పోటీ అంటే మీది బాయ్. ఆ పాకీల కన్నా గట్టి పోటీ ఇచ్చారు. ఒకానొక టైంలో మాపై వట్టిగానే గెలిచేస్తారు అనుకున్నాం, కానీ మా బౌలర్లు మంచి కంబ్యాక్ ఇచ్చి మిమ్మల్ని వట్టిగానే పిసికేశారు. అరే స్కై బ్రో, మీ టైం బాగుంది కాబట్టి మీరు మ్యాచ్ గెలిచేశారు, లేకపోయింటేనా పోతూ మీపై ఫినిషింగ్ టచ్ అన్నా ఇచ్చేసే వాళ్ళము. ఆ దూబే ఒకే ఒక పుల్లగిన పీకింటే మీకు అంత రన్స్ వచ్చేది కాదు, మీరు మాపై మ్యాచ్ గెలిచే వాళ్ళు కాదు. ఏం చేద్దాం, టైం బాగాలేకపోతే ఇలా జరుగుతూ ఉంటది. పోతే పొంతి దీని అవ్వ, ఈ వరల్డ్ కప్ పోతే నెక్స్ట్ వరల్డ్ కప్ లో అయినా మంచి కంబ్యాక్ అయితే ఇస్తాం. ఈ నెదర్లాండ్ అంటే ఏంటో చూపిస్తాం.